ఈ రోజున పెన్షన్ ఆయన చెప్పినట్టుగా 3000 నుంచి ఒకేసారి 4000 చేయడం కానివ్వండి, ఒక్క రోజులో ఇవాళ 24 గంటలను డెడ్ లైన్ పెడతాం కానివ్వండి, ఉద్యోగస్తులు కూడా తెల్లవారుజాము నుంచే ఆ పెన్షన్ విధానం పంచడం కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే కొంత మార్పు కనిపిస్తుంది అంటారా? మార్పు ఏముంది, ఇప్పుడు బాగానే ఉంది. పింఛన్ ఇస్తానికి 30,000 చెప్పని కూడా కష్టపడతా. వాలంటీర్ల కన్నా 15 ఇచ్చేస్తున్నారు. అవును అవును. అసలు వాలంటీర్లు ఎట్టి అనిపించింది నాకు నిన్న మొన్న పోయి 2 నెలలు బట్టి. అవును. అంటే వాళ్ళు ఒక పని ఒకటి చేస్తున్నప్పుడు దానికి 2-3 అవసరం. వాలంటీర్లు ఏం చేస్తారు, వాళ్ళ పిల్లలు పోపెట్టుకుని ముగ్గులు పోపెట్టుకుని ఎప్పుడు వస్తారు. వీళ్ళు అంటే పొద్దున్నే వచ్చేస్తున్నారు. వీళ్ళు వచ్చి గబుక్కుని గంటలు ఇచ్చేస్తున్నారు. 50 మందికి 100 మందికి. ఒక్కొక్క వాలంటీర్ 3 మొత్తం కాదుగా, ప్రతి 10 మంది ఉన్నారు. 10 పదాలు ఇచ్చేస్తున్నారు. ఇది సుఖంగా ఉంది, దీన్ని మార్చే పని లేదు. కాకపోతే ఇక మనకు సర్టిఫికెట్లు డేట్ ఆఫ్ బర్త్ ఆ బర్త్ ఈ బర్త్ సచివాలయం చేయాలి, గబగబా ఇవ్వాలి, ఇచ్చేస్తారు. పెద్ద పని కాదు. మార్పు ఉంది, మార్పు కనబడుతుంది. మార్పు ఆయన సీనియర్ గా ఒక అనుభవజ్ఞుడిగా ఆయన పరిపాలన తీరు గాని ఇప్పుడు ఆయన కూడా ఉంటున్నాడు. ఒక సీఎం కూడా పెన్షన్ ఇచ్చే దానిలో ఉంటున్నాడు. లోతు రాజకీయాలు తెలుగు, మేము పెద్ద చదువుకోలేదు. ఇవాళ సచివాలయం సిబ్బంది కరెక్ట్ గా చేస్తున్నారండి. ఇక దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో ప్రభుత్వం చేయిస్తుంది, వాళ్ళు చేస్తున్నారంటే ప్రభుత్వం మీకు అల్టిమేటం గా చేయాలి అని చేపట్టినాయి. అలాగే బాబాయ్ ఈ రోజున ప్రతి పేదవాడు కూడా 5 రూపాయలు అన్నా క్యాంటీన్లు ఉండేవి గతంలో. అవి అసలు ఆ అన్నా క్యాంటీన్లు ఎవరు తినేవాళ్ళు కాదు, కేవలం అడుగు తినేవాళ్ళు తినేవాళ్ళు అని చెప్పి ఒక వైసీపీ నాయకుడు అంటున్నాడు. నిజమా అది? అందరూ తింటారు. అబ్బాయి పనికి వెళ్ళినాడు, ఆ టయానికి ఇంటికి వస్తాను, కుదరపోతే తినేస్తాడు అక్కడే 5 రూపాయలు. ఇది మంచి చదువు, ఊరు నుంచి హాస్పిటల్కి వెళ్ళిన వాళ్ళు మంచి సదుపాయం ఇది. ఉండాలి. వేటి పనికి వెళ్ళినాడు, అన్నాక టైంకి రాలేపోతాడు, గబ్బున 5 రూపాయలు తినేస్తాడు, తిని పనికి వెళ్ళిపోతాడు. ఇది కరెక్టే. అదే 5 రూపాయలకి బయట ఎక్కడైనా అన్నం రాదయ్యా, టిఫిన్ వస్తుందా? రాదు. ఇప్పుడు పద్ధతి బాగానే ఉంది, దాని గురించి ఆలోచించే పర్లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలన బాగానే ఉందంటారా? పర్లా బాగానే కాకుండా ఏమంటే పింఛన్ మాట కరెక్ట్ గా ఇస్తున్నాడండి. నాకు లౌతు విషయాలన్నీ తెలియవు, నాకు బాగానే ఉంది. బాగుంది పరిపాలన. సార్ ఈ రోజున పెన్షన్లకు సంబంధించి 1వ తారీఖు వచ్చిందంటే అది ఒక పండగ వాతావరణం కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు అయితే నిన్న అల్టిమేటంగా 24 గంటల్లో పెన్షన్లు పూర్తయిపోవాలన్నారు. ఒక వాలంటీర్ వ్యవస్థ గతంలో ఉండేవాళ్ళు ఇప్పుడు ఉన్నారు, కానీ వాలంటీర్ వ్యవస్థను వాడకుండానే సచివాలయ ఉద్యోగుల చేతే ఇంత యుద్ధ ప్రాతిపదికన ఇప్పించడం కానివ్వండి, అంటే మార్పు కనిపిస్తుంది అంటారా? ఆయన చెప్పినట్టుగా 3000-4000 చేయడం కానీ ఇవాళ 3000-4000 చేయటం మంచి పరిణామమే. వాలంటీర్లతో పాటే మనకి ఇంటికి వచ్చి ఇస్తున్నారు, అన్ని విధానం బాగానే ఉంది, మంచి విధానం. సచివాలయ ఉద్యోగుల్ని ఉపయోగిస్తుంటే వాళ్ళు మన ఉద్యోగస్తులు ఉండేది ఎందుకు? ప్రజాసేవ చేయడానికి, ప్రజలకు వాళ్ళకి సంబంధించిన ఉపయోగకరమైన పనులు చేయడానికి. దాన్ని కూడా ఈ రోజున ప్రతిపక్షాలు వాళ్ళని రాచి రంపాన పెడుతున్నారు, లేకపోతే వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. నిజమా సార్, అట్లా జరుగుతుందంటారా? అంటే అదేం కాదులే కానీ బాగానే ఉంది. ఇప్పుడు ఈ సచివాలయం ఉద్యోగస్తులు కూడా అయితే ఇంకా కొన్ని సదుపాయాలు జనానికి చేయాల్సింది ఉంది. ఈ సచివాలయం ఉద్యోగస్తులు వాటికి కూడా ఇలా సహకరించాలి. ఇప్పుడు వాలంటీర్లు ఉండగా కొన్ని ఏ సర్టిఫికేట్లకి సంబంధించి కానీ గబక్కన వెళ్ళి చేయించుకొచ్చేసేవాళ్ళు వాళ్ళు కూడా. అదే పొజిషన్లో ఇవాళ లేరు కాబట్టి అన్ని పనులు వీళ్ళు చూస్తున్నారు కాబట్టి ఆ అవకాశం కూడా వీళ్ళు జనానికి ఉపయోగపడాలి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే వాలంటీర్లని గతంలో అన్ని పనులకు వాళ్ళనే వాడారు, అలా కాకుండా కొన్ని సమీక్షలు చేసి వాళ్ళకి ఏవేవి వాళ్ళు చేయాలి అనేది దిశా నిర్దేశం చేస్తారని చెప్పి అంటున్నారు తప్ప వాలంటీర్ వ్యవస్థ ఏమి ఉండదని ఆయన ఎక్కడ చెప్పాలా, మెన్షన్ చేయాల. పైగా వాళ్ళకి 10,000 రూపాయలు పెంచుతామని కూడా అన్నారు, 5,000 నుంచి 10,000 చేస్తా ఉన్నారు. సో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు అనుకోవచ్చు అంటారా? అంటే పెన్షన్ని 3,000 నుంచి 4,000 చేయడం, ఇసుక విధానం కానివ్వండి, ఎలా చూడాలి సార్? బాగానే ఉంది, విధానం అయితే బాగానే ఉంది. 2 నెలల్లో ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ ఇక అది ఆయన తీసుకోవాల్సిన నిర్ణయమే. ఆయన తీసుకోవాల్సిన నిర్ణయమే మంత్రిమండలిలో. ఇప్పుడు ఇచ్చే విధానం అయితే మాత్రం పెన్షన్ వాలంటీర్లు చాలా బాగా తెలుసు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 250 పెంచుకుంటూ వచ్చాడు. ఈయన 3,000 ఒకేసారి 4,000 చేశాడు. అంటే వ్యత్యాసం కనపడుతుందా పరిపాలనలో? బాగానే ఉందండి, అది ఇబ్బంది కాదు. ఇది చాలా సౌకర్యమేను. ఒకసారిగా 1000 రూపాయలు పెంచడం మంచి విధానమే. పెద్దవాళ్ళందరికీ అమరావతి రాజధాని అని చెప్పడం కానివ్వండి, ఇసుక విధానం కానివ్వండి, రేపొద్దున అన్నా క్యాంటీన్లు కూడా రేపు ఆగస్టు 15కి ఓపెన్ చేస్తున్నారు. అవన్నీ మంచి పనులేనండి. ఇంకొక మాట ఏంటంటే ఈ రాజధానిలో పరిధిలో ఉన్నంత
కూడా ఇంకా అభివృద్ధి చెయ్యాలి. అవును, ముందు అమరావతి అభివృద్ధి చేయాలి. గత 5 ఏళ్ల పరిస్థితి ఏంటంటారు? వాళ్ళు ఉండ విద్వేషాలు అలాంటివి ఇక ఇవన్నీ అనుకోకూడదు. కాదు సార్, మరి అప్పుడు ఆయన నేను యువకుడిని, నేను నాకు ఒక ఛాన్స్ ఇవ్వంటే నేను అభివృద్ధి చేస్తాను అంటేనే కదా అప్పుడు నమ్మి జనాలు అప్పుడు 151 సీట్లు ఇచ్చింది. అలా ఏమన్నా కొద్దిగా ఒక అడుగైనా ముందుకేసాడు అంటారా? ఇక్కడే చిన్న మార్పు జరిగింది. చంద్రబాబు నాయుడికి జగన్మోహన్ రెడ్డికి అళ్ళకే ఉండ విద్వేషాలు వేరు. అది జనం మీద రుద్దకూడదు కదా. మరి ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారిని ఎన్ని ఇబ్బందులు పెట్టారో మీరందరూ చూశారు. ఇప్పుడు ఆయన సీఎం అయ్యాడు. మరి నిజంగా వ్యక్తిగత కక్షలే చేయాలి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున బెంగళూరు, విజయవాడ, అమరావతి తిరుగుతూ ఉండేవాళ్ళ? ఈ రోజు కూడా ఆయన మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు. అంత స్వేచ్ఛగా ఆయన వెళ్ళేవాడు అంటారా? అలాంటి అసలు ఆ విద్వేషం అనేది ఈ రాజకీయంలో ఉండకూడదండి. జనం మేలు కోరుకోవాలి, జనానికి ఉపయోగపడాలి. ముందు ప్రస్తుతం ఈ రాజధాని అభివృద్ధి జరగాలండి. చివరిగా గతంలో అసలు కనీసం గ్రామ పంచాయతీ నిధులు కూడా లేకుండా అవి కూడా పక్కదారి మళ్ళించి నేను ఆ బటన్ నొక్కా ఈ బటన్ నొక్కా అని జగన్మోహన్ రెడ్డి గారు నయమంటారా? ఈ రోజున పంచాయతీ నిధుల కోసం ఎక్కడికక్కడ కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మొన్న 15,000 కోట్ల రూపాయలు అమరావతి రాజధానికి తీసుకురావడం కానండి, అది మంచి పరిణామమే. అది అందరూ హర్షని స్వాగతించేది. నేను కూడా కోరుకునేది కూడా అమరావతి అభివృద్ధి ముందు చేయాలి. జనానికి ఇప్పుడున్న సచివాలయం ఉద్యోగస్తులు ఇంకా జనానికి మేలైన మరిన్న సేవలు వాళ్ళ అందుబాటులో ఉండాలి.